నమస్కారం. ఈ వీడియోలో మనం గణపతి నిమజ్జనం ఎందుకు చేస్తారో, దాని వెనుకొన్న ఆధ్యాత్మిక మరియు పర్యావరణ విషయాల గురించి తెలుసుకుందాం. వినాయక చవితి రోజున భక్తులు గణపతిని మట్టితో చేసిన విగ్రహాలను ఇళ్లలో పండుగ ప్రదేశాల్లో ప్రతిష్ఠిస్తారు. గణపతి పూజ అనేది విజయానికి, అడ్డంకులను తొలగించేందుకు, సకచుమాలు కలిగించేందుకు ఎంతో శక్తివంతమైనది. కొన్ని రోజుల పాటు గణపతి పూజలు నిర్వహించి ఆ తర్వాత ఆయన విగ్రహాన్ని నదుల్లో లేదా సముద్రంలో నిమజ్జనం చేయడం అనేది ప్రధాన ఆనవాయితీ. గణపతి నిమజ్జనం అంటే భౌతిక రూపంలో ఆయన మనతో ఉండే సమయం ముగిసిందని సంకేతం. వినాయక చవితి ఉత్సవం కొన్ని రోజుల పాటు జరుపుకున్న తర్వాత ఆయన తిరిగి పంచభూతాల్లో కలపడం ద్వారా ఆయనకు మన నైవేద్యం, భక్తిని అర్పించినట్లు భావిస్తారు. మట్టితో చేసిన విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడం వల్ల విగ్రహం కరిగి నీటిలో కలుస్తుంది. దీని ద్వారా ఆయన శక్తి అంతమైన సృష్టిలో విలీనం అవుతుందని భావిస్తారు. నేడు పర్యావరణాన్ని కాపాడటం కూడా ఒక ముఖ్యమైన అంశంగా మారింది. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే వాడటం వల్ల నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు. కావున గణపతి నిమజ్జనం ఒక విధంగా ప్రకృతికి గురం చూపడమే. ప్రకృతి నుండి వచ్చిన గణపతిని తిరిగి ప్రకృతిలో కలపడం అనేది ఈ ఉత్సవానికి ఉన్న పరమార్థం. గణపతి నిమజ్జనం కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా భక్తులు సామూహికంగా పాల్గొనే ఉత్సవం కూడా. నిమజ్జనం సందర్భంగా భక్తులు కలిసి గణపతిని అరగిస్తూ సంబరంగా ఆయనకు వీడ్కోలు పలుకుతారు. ఈ వేడుకలో సమైక్యత, శ్రద్ధ, ఆనందం కనిపిస్తుంది. గణపతి నిమజ్జనం భౌతికత్వం, ఆధ్యాత్మికత మధ్య ఉన్న అనుసంధానాన్ని చూపిస్తుంది. గణపతి ఒక నిర్దిష్ట కాలానికి దగ్గర ఉంటారు, కానీ ఆయన నిమజ్జనమైన తర్వాత కూడా ఆధ్యాత్మికంగా మనతో ఉంటారని విశ్వసిస్తాం. ఈ ప్రక్రియలో మనం భౌతిక ఆస్తుల మీద ఆధారపడకుండా శాశ్వతమైన ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇచ్చే పాయం నేర్చుకుంటాం. ఇలా గణపతి నిమజ్జనం భక్తి, ఆధ్యాత్మికత మరియు ప్రకృతితో మన సంబంధాన్ని తెలియజేస్తుంది. ఈ ఉత్సవం ద్వారా గణపతి మనకు శుభారంభం ఇచ్చి కష్టాలను తొలగిస్తూ తిరిగి ప్రకృతిలో కలుస్తారు. మరొకసారి గణపతిని ఆహ్వానించే సమయం కోసం ఎదురు చూడడం మన పూజాతి.